పీటీఎల్ఏ లక్ష్యం ఏంటంటే భయంగా పోతున్నటువంటి ఈ ప్రైవేటు లెక్చరర్స్లో ఓ ధైర్యాన్ని నింపాలి. ధైర్యాన్ని నింపితే ఆటోమేటిక్గా వాళ్ళే ముందుకు వస్తారు. ఆ ధైర్యాన్ని నింపే భాగంలో చాలా ప్రయత్నాలు, చాలా కార్యక్రమాలు చేశాం. 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు టీచర్ లెక్చర్స్ యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మన మీద చూపిస్తున్న నిర్లక్ష్యం పైన, యాజమాన్యాలు మనం దోచుకున్న శ్రమ దోపిడి పైన పోరాటం చేసుకుంటూ వస్తున్నాం. ప్రైవేట్ లెక్చర్స్ సంబంధించిన జీతాల విషయంలో కానీ, పిఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత విషయంలో కానీ బలమైనటువంటి జీవోలు, చట్టాలు లేవు. ఎందుకు లేవంటే ఈ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ మొత్తం దోపిడీ వ్యవస్థ. దీన్ని అడ్డు పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించే ప్రయత్నంలో దీన్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదు, అధికారులు పట్టించుకోలేదు, ఎవడో పట్టించుకోలేదు. బట్ మనం ఏంటి, అరే నాకు గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు, నా ఫ్రెండ్కి వచ్చింది అంటే ఆడు అదృష్టవంతుడు, నేను దురదృష్టవంతుడిని అంటే అది ఇదేదో చచ్చిన పెళ్ళికి వచ్చింది కట్టమని ఏదో చేసుకోవాలని నేను ఒక తెలియనితనంలో మనం అలా చేసుకుని వచ్చేసాం. 70% మనం లెక్కేసుకోండి బోర్డులు ఎంతమంది ఉన్నారు. అంచేత అసలు మెయిన్ స్ట్రీమ్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని చంపేశారు, ప్రైవేట్ లెక్చరర్స్ దాన్ని ఎక్కువ ఇచ్చేశారు. పోనీ ఎంత చేసి ప్రైవేట్ లెక్చరర్కి వాడి కాలేజీలో ఎంత జీతం ఇస్తున్నారు, వాడి పిఎఫ్ ఇస్తున్నారా లేదా, ఈఎస్ఐ ఇస్తున్నారా లేదా, వాడు కనీసం ఉద్యోగ భద్రత ఉందా లేదా, వాడు చేత ఎలా పని చేయించుకున్నారని ఈ రాష్ట్రంలో ఒక్క ఆర్ఐఓ కూడా ఏ ఒక్క ప్రైవేట్ కాలేజీ ఒక్క తొంగు చూడలేదు. రావడం, మాట్లాడుకోవడం, లంచాలు తీసుకోవడం, వెళ్ళిపోవడం, ఇదే పని మీద బిజీగా ఉన్నారు. మొత్తం ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ బోర్డు అంతా అంతే. ఎందుకంటే ఈ విషయం మాకు బాగా తెలుసు. వాడితో పొద్దున్న చేసి మేము చేసి పోరాటం ఇదే. ఇలాంటి కాగితాలు 100 ఇచ్చాం అందరికీ. మానిటరింగ్ కమిషన్ ఒక చట్టం తయారు చేయడం, బయటికి రాగానే మేనేజ్మెంట్ అందరూ కోర్టులోకి వెళ్ళి కేసు వేయడం, ఇదే జరుగుతుంది తంతు. అందులో భాగంగానే మనకి ఈ మధ్యకాలం మీరు చూసి ఉంటారు, జూనియర్ కాలేజీలు 9:30 స్టార్ట్ చేసి 4:34కి ఫినిష్ చేయాలి అని చెప్పేసి దాని మీద కోర్టుకు వెళ్ళారు. ప్రైవేట్ టీచర్ల యొక్క సర్వీస్ అన్ని కూడా గవర్నమెంట్ వెబ్సైట్లో రిజిస్టర్ చేయాలి, అప్లోడ్ చేయాలి. దాంట్లో గవర్నమెంట్ టీచర్లు ఎంతమంది పని చేస్తున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, నెక్స్ట్ వాళ్ళకి మీరు ఇచ్చే జీతం ఎంత, ఆ జీతాన్ని ఏ అకౌంట్లో వేస్తున్నారు, ఆ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంత, ఇవన్నీ కూడా అడిగారు. దాని మీద మేనేజ్మెంట్లు కోర్టులకు వెళ్ళారు. ఓకే, సో ఈ విధంగా ప్రభుత్వం మన సంక్షేమం కోసం, మన మినిమం రైట్స్ కల్పించడం కోసం చక్కగా పనిచేస్తుంది. కానీ మేనేజ్మెంట్లు కోర్టులకు వెళ్ళడం, కేసులు వేయడం, ఇలా జరిగిపోతుంది. చేత దీని మీద ఇంకా మేము ఫైనల్గా డిసైడ్ అయింది ఏంటంటే త్వరలో హైకోర్టులో బిల్లు వేస్తాం. ప్రైవేట్ టీచర్లు ఇస్తే 1 లక్ష మంది ఉన్నారు, మా పరిస్థితి ఏంటి, మేము ఉద్యోగాలు చేస్తున్నాం,